ప్లేటు ఫిరాయించడంలో ఆయనే దిట్ట. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా మాట్లాడతారు. పెట్టుబడులు తెస్తామంటూ దావోస్ వెళ్లారు. ప్రజల సొమ్ముతో దర్జాగా తిరిగారు. కానీ ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేదు. పైగా ఎంఓయూలు చేసుకోరు అంటూ తన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. ఇదిగో పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ వెళ్తున్నా. 1995లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకొస్తున్నా. దావోస్ను నేనే ప్రమోట్ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా అని డబ్బా కొట్టుకున్నారు. ఇప్పుడు దావోస్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అసలు దావోస్ వెళ్తే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనంటూ సింపుల్ గా ప్లేట్ తిప్పేశారు. పైగా ఇటువంటి నెగటివ్ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. ఆయన మాటలు మీరే వినండి. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. కంట్రీ హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. విన్నారా? ఇది సీఎం చంద్రబాబు తీరు. చంద్రబాబుతో పాటు వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ రాష్ట్రాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకెళ్తే ఈయన మాత్రం షికారు చేసి తిరిగి వచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ఎన్టీ, అమెజాన్, జేఎస్డబ్ల్యూ, టాటా వంటి దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా 1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఐటీని తానే డెవలప్ చేసినట్లు చెప్పుకునే చంద్రబాబు మాత్రం దావోస్ వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఒక్క కంపెనీని కూడా ఆకర్షించలేకపోయారు. దీంతో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాట మార్చే ప్రయత్నం చేశారు సీఎం చంద్రబాబు. ఇదిలా ఉంటే దావోస్ వెళ్లిన చంద్రబాబు బిల్ గేట్స్ తో సమావేశమై గొప్పలు చెప్పుకున్నారు. పైగా ఆనాడు ఐటీ, ఇప్పుడు ఏఐ కోసం అంటూ ఊదరగొట్టారు. పచ్చ మీడియా కూడా అదే రేంజ్ లో డప్పు కొట్టింది. అయితే అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు బిల్ గేట్స్ కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు అండ్ కో బాకాలుదింది.